హాయ్ అండి, భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. అమ్మా, ఇప్పుడు మన వంటిల్లే మన ఔషధ భాండాగారం అంటారు. వంటిల్లే వైద్యాలయం అని చెప్తారు. అవునమ్మా, ఔషధ భాండాగారం అని అందరూ అంటారు. అట్లాగే మనం కరోనా టైంలో కూడా మన వంటింటి దినుసులతోనే ఎన్నో రెమెడీస్ ఉన్నాయని తెలుసుకున్నాం, ఆచరించాం కూడా. అంటే పసుపు, మనం ప్రతి కూరలోనూ పసుపు వేసుకుంటాం. అలాగే ఇంకా అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా వాడతాం కదమ్మా. మీ మాటల్లో అసలు వంటిల్లు ఔషధ భాండాగారం అని ఎట్లా చెప్తారమ్మా? అమ్మ, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకో అమ్మ, చిన్నపిల్లలకి జలుబు చేసింది అనుకో, జలుబు చేస్తే వెంటనే యాంటీబయాటిక్స్ వేయకూడదు. వేస్తే వాళ్ళకి తర్వాత రోజుల్లో మందులు పనిచేయవు, బాడీ అలవాటు పడిపోయి మందులు పనిచేయవు, ఆహారం అయిపోతుంది. తర్వాత ఇవి ఎక్కువైతే ఎక్కడో అక్కడ డిపాజిట్స్ వచ్చి, డిపాజిట్స్ ఎక్కడున్నాయో ఏమవుతుందో నేను నా నోటితో చెప్పను. అట్లాగే అర్థమైంది కదా, అందరికీ తెలుసు. కనుక అవి రాకుండా ఉండాలి అంటే వంటిల్లేనమ్మ. చిన్నపిల్లల విషయంలో, పెద్దవాళ్ళ తర్వాత చిన్నపిల్లల విషయంలో అయితే వంటింటిని మించింది లేదమ్మా. ఇంత పసుపు తీసుకుని, పసుపు కొమ్ములు ఉండేవి పూర్వం, ఇప్పుడు ఉండట్లా. పచ్చి పసుపు కొమ్ములు ఇంట్లో ఉండేవి, పసిపిల్లలు ఉంటే చక్కగా సానం మీద పచ్చి పసుపు కొమ్ము అరగదీసి మాడుకు పెడతారమ్మా. మాడుకు పెడతారు, ఈ కంఠం దగ్గర పెడతారు, ఇంకొంచెం ఉంటే గుండెల దగ్గర పెడతారు. పెడితే పిల్లలకి గబగబా ముక్కులోంచి కారిపోయి జలుబు తగ్గుతుంది, వెంటనే తగ్గుతుంది. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే కొద్దిగా వాళ్ళకి ఇక్కడ తల మీద పెట్టాం గనక చికాకుంటే ఉంటుంది. రేపొద్దున స్నానం చేయించేప్పుడు కడిగేస్తే సరిపోతుంది. ఎంత తేలికైన పని. అలాగే తులసి ఉంటుంది కదా, తులసి ఆకులు 2 తీసుకొచ్చి నిజరసం అంటారమ్మా. నిజరసం అంటే నీళ్ళు అవి కలపకూడదు. ఆకులు తెచ్చి చేత్తో నలిపితే 4-5 ఆకులు నలిపితే ఒక్క చుక్క రసం వస్తుంది. ఆ ఒక్క చుక్క రసం నోట్లోనో ముక్కులోనో వెయ్యొచ్చు, కానీ పిల్లలు ఘాటు తట్టుకోలేరు. అందుకని దాంట్లో కొంచెం తేనె కలిపి, తేనె అందరిళ్లలోనూ ఉంటుంది, తులసి మొక్క అందరిళ్లలో ఉంటుంది. తేనె కలిపి నాలుక గనక రాచినట్టయితే కొంచెం ఘాటు ఉంటుంది అనుకోండి, కానీ ఫ్లెమ్ తగ్గుతుంది. లోపల ఉండేటటువంటిది కాస్త, ఇది నెలలు అలా ఉన్న పిల్లలు, ఏడాది ఎన్నర్థం అలా ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఒక వెల్లుల్లి రెబ్బ, ఇంత అల్లం ముక్క తీసుకుని సానం మీద 3 చుట్లు వెల్లుల్లి, 3 చుట్లు అల్లం తిప్పండి. ఇంత గంధంలాగా వస్తుంది. దాంట్లో ఇంత తేనె కలపండి, నాలిక అంటించండి. ఘాటుగా ఉంటుంది, కానీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తేనె కలపండి. తేనె ఎక్కువ కలిపితే పిల్లలు ఇష్టంగా తింటారు. అంచేది ఎక్కువ తేనె కలిపినా ఈ మొత్తం వచ్చేటటువంటి ముత్యం అంత ఉంటుంది. ఆ ముత్యం అంత, ఆ గంధం ఏదో పిల్లల నోట్లోకి వెళ్ళిందనుకో, ఫ్లెమ్ కట్ అయిపోతుంది. అసలు తేనె కట్ చేస్తుంది సగానికి. కరక్కాయ సరిగ్గా సగానికి. ఈ కరక్కాయ కొంచెం ఘాటు పెద్దవాళ్ళకి, కాస్త 4-5 ఏళ్ళు వచ్చాక ఇవి. చిన్నపిల్లలకి ఈ మాత్రం చాలమ్మా. ఇలాంటివి చిన్నపిల్లల విషయంలో చేసినట్టయితే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఉండట్లేదు, కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో కనపడుతోంది. చాలామంది ఇళ్లలో తమలపాకులు పెట్టుకుంటున్నారు. తమలపాకు తీగ కూడా ఉంటే పిల్లలు కడుపు నొప్పి అని ఏడుస్తున్నారు అనుకో, రాత్రిపూట ఎందుకు ఏడుస్తున్నారు, చంటి పిల్లలు ఏడుస్తూ ఉంటారు, బాగా ఏడుస్తూ ఉంటారు. చూస్తే పొట్ట కొంచెం ఉబ్బరించినట్టు ఉంటుంది. ఓ వెంటనే కొంచెం ఆమదం, ఎంత ఒక చుక్క ఆమదం తమలపాకు మీద ఇలా రాస్తే, ఒక చుక్క చాలు, మొత్తం తమలపాకు సరిపోతుంది. దాన్ని అలా పూర్వం కట్టెలు పొయ్యి ఉండేది, మనం ఏం చేస్తాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా అనాలంతే. అంటే దానికున్న ఆకు బిరుసుగా ఉన్న ఆకు మెత్తబడాలంతే.
కాలకూడదు, ఏమవ్వకూడదు. దాన్ని ఇలా అన్నట్టు దాన్ని తీసుకెళ్లి పొట్ట మీద పెడితే చాలు. ఆకు వేడిని గ్రహించుకోవాలి, అంతే. ఆ హీట్ మనకు అది కొంచెం వాడినట్టు ఉండాలి, బిరుసుగా ఉన్నది మెత్తబడాలి. ఆకు కాగితం లాగా ఉంది, బట్ట ముక్కలా అవ్వాలమ్మా, తేడా అంతే. అవునమ్మా. అలా అయిపోయి దాన్ని పొట్ట మీద పెట్టచ్చు. వేడి ఎక్కువగా లేకుండా కొంచెం చల్లబడ్డాక పొట్ట మీద పెడతారు. లేదంటే దాన్ని అలా పిండి అది నోట్లో వేస్తే జలుబు తగ్గుతుంది. ఇట్లా ఇంట్లో ఉండేవి. మా ఇంట్లో ఆమదం లేదండి, మేము వాడడం మానేసాం, అదేదో పాతకాల పద్ధతి, నేను చాలా సఫిస్టికేటెడ్ అని అనుకుంటూ ఉంటారు కదా. అట్లాంటప్పుడు ఆమదం లేకపోతే ఒక్క నేతి చుక్క, అది లేకపోతే కూడా ఉరికి ఇట్లా అనొచ్చు. అలా ఆ తమలపాకు మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంటుందమ్మా. పొట్ట మీద వెయ్యాలంటే మాత్రం ఆముదం లేకపోతే నువ్వుల నూనె, నీటి చుక్కో, ఏదో ఒకటి కొంచెం ఆయిల్. నోట్లో తమలపాకులు బాగా పెంచుతున్నానమ్మా నేను కూడా. మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతున్నాయి. పడితే చాలా ఆరోగ్యానికి మంచిది. చాలా సందర్భాల్లో నేను తమలపాకు మొక్కల్ని, తులసి మొక్కల్ని, గోరింటాకు మొక్కల్ని ఇస్తూ ఉంటానమ్మా. మంచిదమ్మా. తులసి మొక్కలు ఇవ్వడం చాలా చాలా ప్రధానం. తులసిని అసలు పెరటి వైద్యుడు అంటారు. అనేక రకాలైనటువంటి రోగాలకి తులసి మందమ్మ. తులసిని ఇలా తీసేసి కాడలు, ఆకులతో సహా, వెన్నుతో సహా మరగబెట్టి ఆ నీళ్లు గనక ఇచ్చినట్టయితే పిల్లలకి జ్వరం తగ్గుతుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇవ్వాలి. అవునమ్మా, 3 పూట్ల ఇచ్చేస్తే. ప్రతి దేవాలయంలోనూ కూడా, తీర్థంలో కూడా తులసి దళాలు వేస్తాం. తులసికున్న లక్షణం ఏమిటంటే మన లోపల ఉన్న జీవ చైతన్యాన్ని అది ఒక్కసారి ఉత్తేజపరిచేటు చేస్తుంది. అందుకే ఆఖరి క్షణంలో ఉన్న వాళ్ళకి తులసి నీళ్ళు వేయమంటారు. అంటే ఎక్కడో అట్టడుగున ఎక్కడన్నా కొద్దిగా జీవం ఉంటే ఈ తులసి నీళ్లు పడంగానే టక్కును లేస్తారండి. తులసి నీళ్లు పోసాక లేచిన వాళ్ళు ఉన్నారట. అందుకని ఇక అది తులసి నీళ్లు పోసాక కూడా లేవకపోతే ఇంతే సంగతులు. అందుకని తులసికి అంత లక్షణం ఉంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. తులసికున్న ఇంకొక గుణం ఏమిటంటే తులసి చెట్టు నుంచి రాత్రింబగళ్ళు కూడా ప్రాణవాయువే వస్తుంది. మామూలుగా అయితే చెట్ల నుంచి పగటి పూట ప్రాణవాయువు వస్తుంది, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కానీ తులసికి రాత్రిపూట కూడా ప్రాణవాయువే వస్తుంది. పెట్టడం కాదు, తులసికి ప్రదక్షిణ చేయమన్నారు. అంటే లోపల ఏదన్నా మనకు కాస్త అని గాలి పీల్చుకోవడానికి చిన్న తేడా ఉంటే బోలెడు ఆక్సిజన్ వచ్చేస్తుంది. అందువల్ల చాలా ఉపయోగపడుతుందమ్మా. జలుబు చేస్తే కూడా మనం కూడా కాస్త జలుబుగా అనిపించి గొంతులో బాగాలేదనిపిస్తే నీళ్లల్లో తులసాకు వేసి దాన్ని మరిగించి తాగొచ్చు. లేదంటే మనం తాగే నీళ్లల్లో ఒక తులసి తులసి దళం వేసుకుని ఉన్నా మంచిదే. మన మసాలాలు, కిచెన్ లో మసాలాలు ప్రతిదీనమ్మా. ఇప్పుడు జలుబు ఉంది, టెంపరేచర్ ఉండి, ఇప్పుడు ఈ సీజన్ లో చాలా అవసరం అమ్మా. కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, జ్వరం వస్తుంది, జలుబు ఉంటుంది. జలుబు, జ్వరము ప్లస్ కడుపు నొప్పి కాంబినేషన్లో ఉంటాయి ఈ సీజన్లో వచ్చేది. హాయిగా ఒక ఇంత జీలకర్ర, ఇంత వాము కలిపి నీళ్లల్లో వేసి 4 గ్లాసులు నీళ్లు పోసి 3 గ్లాసులు అయ్యేదాకా మరిగించాలి బాగా. దాన్ని 3 పూట్ల తీసుకున్నట్టయితే చాలా వరకు మార్పు వచ్చేస్తుందమ్మా. నేచురల్ గానే, సహజ సిద్ధంగా, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అస్సలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మాము తింటే ఏమవుతుంది, చాలా మంచిది. జీలకర్ర అంతకంటే జీర్ణానికి మంచిది. ఇంకోటి, జీలకర్రకి శరీరంలో అధికంగా ఉన్న నీటిని గ్రహించేసి సన్నబరిచే లక్షణం ఉంది. ఇప్పుడు అందరికీ చాలా అవసరం. చాలా మంది జీలకర్ర వేసి మరిగించిన నీళ్లు కూడా తీసుకుంటూ ఉంటారు. అది చాలా మంచిదమ్మా. నిత్యం మనకు అవసరం లేదు, ఎందుకంటే నిత్యం చేసామనుకో ఆ ఔషధ గుణం పోతుంది దానికి. మనకి ఏదో నిత్యం అరగడానికి కావాల్సింది అన్నంలో వేసుకునే సరిపోతుంది. అలాగే సొంఠి ఒకటి ఎప్పుడూ ఉంటుంది మనకి. అల్లం ఒకసారి దొరకచ్చు, దొరకపోవచ్చు. సొంఠి అయితే ఎండింది కదా, మనకి ఎప్పుడూ లభ్యమవుతూ ఉంటుంది. ఆ సొంఠి ఒకటి, మిరియాలు ఇవి చాలా ప్రధానమమ్మా. ఎవరికన్నా వాతం అనేటటువంటి నొప్పులు ఉంటాయి, వాతం నొప్పులు అవి ఉండి తిన్నది అరగలేదనిపించి, బరువుగా అనిపించి, పప్పు తినకపోయినా గ్యాసెస్ వస్తూ ఉంటాయి. పోనీ ఎసిడిటీకి సంబంధించినవి ఏం లేకపోయినా, అంటే వాతం అన్నమాట అది. అటువంటప్పుడు ఈ సొంఠిని నేరుగా కాల్చాలి.
పూర్వం బొగ్గులు ఉండేవి. అవునమ్మా. ఇప్పుడు పొయ్యి మీదైనా బాగా నల్లగా మాడేటట్టు కాల్చి, లేదంటే ఇది మళ్ళీ మనం వాడము అనుకున్న మూకిట్లో నల్లబడేదాకా వేయించి దాన్ని దంచి కొంచెం ఉప్పేసి మొదటి ముద్దలు వేడి వేడి అన్నంలో మొదటి ముద్దలో గనక తిన్నట్టయితే, ఇప్పుడు మనకి గ్రిల్స్ వచ్చేస్తున్నాయి కదా, ఐరన్ కానీ స్టీల్ కానీ, గ్రిల్ మీద పెట్టి అది మంటలో పెట్టొచ్చా గ్రిల్ అట్లా కూడా కాల్చుకోవచ్చు. ఏదైనా అంటే వెంటనే మాడిపోకూడదు. సిమ్ లో పెడితే అది బాగా కాలుతుంది, లోపల కాలకుండా బయట మాడుతుంది కదా ఎక్కువ మంట పెడితే. డైరెక్ట్ తగలకుండా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అది చేసుకుంటూ ఏం లేదమ్మా, మనం టీ పెట్టుకున్నప్పుడో ఎప్పుడో దాని పక్కన పెడితే నెమ్మది కొంచెం దూరంగా పెడితే అదే వేడెక్కుతుంది, తర్వాత దాని మీద పెడితే టక్కన కాలిపోతుంది తేలిగ్గా. ఇది చాలా ఉపయోగపడుతుందమ్మా, లోపల ఒళ్ళు తగ్గడానికి ఉపయోగపడుతుంది, కానీ చాలా వేడి చేస్తుంది. అందువల్ల ఏం చేయాలంటే సొంఠి పొడి వాడితే బాగా చిలికి వెన్న తీసేసినటువంటి మజ్జిగ తాగాలి. ఆ వేడిని మళ్ళీ కంట్రోల్ చేస్తుంది. అక్కర్లేని దాన్ని తీసేస్తుంది, వేడి చేసి మనకి బాధ పెట్టకుండా చక్కగా మజ్జిగ మళ్ళీ ఎంత ఉండాలి, 1 కప్పు చిక్కటి పెరుగుకి 8 కప్పులు నీళ్లు ఉండాలి చక్కగా. అది పల్చటి మజ్జిగ. ఈ మజ్జిగని పెట్టుకుని అది తాగితే, లేదా మజ్జిగ అన్నంలో వేసుకున్న, అన్నంలో ఇంత పల్చంది బాగుండదు. 1కి 4 వరకు మజ్జిగలు అన్నంలో బాగుంటాయి. ఇన్ని ఉన్నాయమ్మా మనకి. అసలు నీళ్ళు లేకుండా తాగే మజ్జిగ దగ్గర నుంచి 1కి 8 పాళ్ళు వేసే మజ్జిగ దాకా ఇన్ని రకాల మజ్జిగలు ఉన్నాయి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం అనమాట. అంచేత ఇది దాహం అంటూ ఉంటారు మనకి పల్లెటూళ్ళల్లో. ఎవరన్నా వస్తే వేసంకాలం కాస్త దాహం ఇస్తారు అంటే 8 పాళ్ళు మజ్జిగ నీళ్లు వేసి కలిపిన దాంట్లో చిటికెడు ఉప్పు, కాస్త నిమ్మరసం కూడా దొరకని పరిస్థితుల్లో నిమ్మ ఆకు వేసి ఇస్తూ ఉంటారు, చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా బాగా ఉంటుందమ్మా. అలాగే పిల్లలకు అప్పుడప్పుడు ఇన్వాలంటరీ మోషన్స్ అవుతూ ఉంటాయి. అసలు వాళ్ళకి పాపం చెప్పే లోపల అయిపోతూ ఉంటాయి, సహజం ఆ శరీరంలో వచ్చే మార్పుల వల్ల. అటువంటి సమయంలో అన్నం తినే పిల్లలు గనక అయినట్టయితే వేడి వేడి అన్నంలో బాగా పొంగులు ఉండాలన్నం, దాంట్లో కమ్మని పెరిగేసి ఒకలాంటి వాసన వస్తుంది, ఒకలాంటి వాసన ఉంటుంది. నాకైతే ఇష్టం ఉంటుంది ఆ వాసన, పిల్లలకి పెడుతున్నా నాకు నచ్చదు. అటువంటి అన్నం ముద్దలు 2 పెట్టినట్టయితే బాగా కడుపు నొప్పి విరేచనాలు తగ్గుతాయి. వేడి వేడి అన్నంలో కమ్మని పెరుగు, పుల్లది కాదు, ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు, ఫ్రెష్ పెరుగు. లేదంటే కొంచెం తినగలరు అనిపించినట్టయితే మిరియాలు కొంచెం నెయ్యి వేసి వేయించి, ఆ నెయ్యి ఉంటుంది, ఆ నేతిలోనే మనం ఏదో చిన్న దాంతో అలా దంచి చిటికెడు ఉప్పేసి ఈ మిరియాలు ఉప్పు ఆ నెయ్యి కలిపి ఒక ముద్దలో పెడితే ఇన్వాలంటరీ మోషన్స్ ఆ ముద్ద తిన్న 3-4 నిమిషాల్లో ఆగుతాయి. కాకపోతే తర్వాత కొంచెం కాన్స్టిపేట్ చేస్తుంది, కానీ తర్వాత దానికి మళ్ళీ మనం తగిన చూసుకోవచ్చు. సమస్యలు ముందర ఆగాలి కదా. అవునమ్మా, అవును, అది ఆగాలి, వెంటనే ఆగుతాయి. అట్లాగే పెరుగులో మెంతులు వేసి కూడా తినిపిస్తాం చిన్నపిల్లలకి. కానీ అది మోషన్స్, అది దేనికంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు, IBS. చాలా మందికి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు అలా సిండ్రోమ్ ఉన్న వాళ్ళు రాత్రిపూట పెరుగులో మెంతులు వేసి వెయ్యాలి, రాత్రంతా నానాలి, పొద్దున్నే పరగడుపున పెరుగు మెంతులు తినేయాలి. అట్లా గనక తిన్నట్టయితే IBS తగ్గుతుందమ్మా. ఇది వంటింట్లో ఉన్నవే, చాలా తేలిగ్గా ఉండేవి. ఇంకా అలాగే పిల్లలకి ఇప్పుడు మనం డివార్మింగ్ అది చేస్తూ ఉంటాం కదా మందులు వేసి, అంత అక్కర్లేదమ్మా. అప్పుడప్పుడు వేప చిగుళ్ళు, మిరియాలు, పసుపు, సైంధవ లవణం, ఇష్టమైతే 1-2 లేత కరివేపాకు చిగుళ్ళు కలిపి నూరేసి కాస్త పెద్ద మిరియాల కన్నా పెద్ద ఉండలు చేసి పెట్టాలి. నూనె నీళ్ళు వేయక్కర్లే, అందులో నీళ్ళు వేయకుండానే ఆ తడిచాలు, ఆకులకున్న తడిచాలు, అంటే ఆకులు కడిగి పెడితే ఆరనివ్వండి, తడి ఉంటే మళ్ళీ పాడవుతుంది, చిన్న గట్టి ముద్దలాగా తయారవుతుంది. అది ఆకులు కడిగేసిన తర్వాత ఫ్యాన్ కింద పెడితే కాసేపట్లో తడి ఆరిపోతాయి. వాటి ఒరిజినల్ తడి ఉండేదాకా ఉండి వీటిని నూరితే, ఇది మిక్సీలో మన వల్ల అవ్వదు, మిక్సీ కతుక్కుపోతుంది, చిన్న ఉంటాయి కదా, దాంట్లో నూరేసి బాగా మెత్తగా నూరేసి సైంధవలం వేసి ఇంతంత ఉండలు చేసి పెడితే పొద్దున్నే పిల్లలకు ఉండ వేయండి, మింగేస్తారు. కావాలంటే దాని తర్వాత చిటికెడు బెల్లం పెడదాం,
ఏదో చిన్నదే కదమ్మా, ఉన్న సైజు చిన్నది కదా. అది గనక ఉన్నట్టయితే 3-4 రోజుల్లో లోపల ఉన్నటువంటి కొంచెం ఎక్కువ అనిపించితే పిల్లల వయస్సును బట్టి 2 వేయడం అట్లా ఉంటుంది. లోపల ఉన్నటువంటి వామ్స్ అన్నీ మోషన్లో వెళ్ళిపోతాయి, న్యాచురల్గా వెళ్ళిపోతాయి, క్యూర్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం వంటింట్లే ఎన్నో చేసుకోవచ్చమ్మా. వంటిల్లే మనకి ఔషధాలయం అని మీరు అన్నది పోపులు పెట్టే చాలు, అంతకన్నా ఇంకేం అక్కర్లా. వీటన్నిటిని నిత్యం మన ఆహారంలో భాగాలు చేసి మనకి మళ్ళీ ఇంతంత ఎక్కువ వాళ్ళ ఇప్పుడు ఏదో జ్వరం వస్తే ఇంత జీలకర్ర ఏమన్నాం కానీ మనం కూరలో ఇంత జీలకర్ర వేస్తే అందరూ తొల కాస్త తింటున్నాం. దాని తాలూకు లక్షణమే వస్తుంది తప్ప జీలకర్ర నేరుగా మనకి రావట్లే కూరలో వేసినప్పుడు. అందువల్ల అది మనకు కావాల్సినటువంటి మేలు చేస్తూ ఉంటుంది. తర్వాత మనం దాని నుంచి దూరంగానూ ఉండొచ్చు. ఇదండి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మనము ఇవన్నీ కూడా కొన్ని చిట్కాలు మనం కూడా పాటిస్తాము. అయితే ఇప్పుడు అమ్మ చెప్పారు కదా, మనకి ఎన్నో ఉన్నాయి ఇలాగా. వంటిల్లే ఔషధ భాండాగారం అని ఎందుకు అంటాము? మన భారతీయ సంస్కృతిలో అసలు వంటింటి చిట్కాలు అమోఘం, అనేకం. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఇంకొక వ్లాగ్లో మరికొన్ని చిట్కాలు తెలుసుకుందాం.